ప్లాస్టిక్ అనే మహమ్మారి రోజు రోజుకు ప్రజల కడుపుల్లో పేరుకుపోతుంది. ప్రజలు తినే వేడి చల్లటి అన్ని వస్తువులలో అడుగడుగున ప్లాస్టిక్ అనే పెనుభూతము పేరుకొని ప్రజల ఆరోగ్యాలను పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్యగా మహమ్మారిలాగా మారిపోయింది. దీనికి కారణం ప్లాస్టిక్ వాడకం. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం, రాజకీయ వ్యవస్థ ఏదైతే ఈ ప్లాస్టిక్ ఆల్టర్నేట్గా ఆకులు చెట్లను పెంచినట్లయితే ఆటోమేటిక్గా ఈ ప్లాస్టిక్ అనే పెను భూతాన్ని నుంచి తప్పించుకోవచ్చు. మట్టితో తయారు చేసే వస్తువులను, మట్టితో తయారు చేసే పాత్రలను జనంలోకి తీసుకురావాలి. జనానికి మంచి భోజనాన్ని, మంచి ఆహారాన్ని, మంచి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మరొకసారి సూచనాభిప్రాయంగా చెప్పడం జరుగుతుంది. మట్టి పాత్రను మించిన ఆరోగ్యము ఎందులో లేదు. ఒకవైపు అల్యూమినియం పాత్రల్లో తింటూ జనం గగ్గోలు పెడుతుంటే, మరొక వైపు ప్లాస్టిక్ అనే పెనుభూతంలో చుట్టిన నీళ్ళు, తిండి, ప్రతి వస్తువుని ప్లాస్టిక్ అనేది పెనుభూతంలా చుట్టేస్తే ప్రజల ఆరోగ్యం ఎక్కడుంటుంది? ప్రజల ఆరోగ్యానికి, ప్రజల జీవితాలకు జీవితకాలం తగ్గించడానికి సహకరిస్తున్న ఈ ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిగా చంపేద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం. క్రమక్రమంగా ఎన్నో వ్యవస్థలు వచ్చి కొట్టుకపోయినట్టే ఈ ప్లాస్టిక్ అనే పెనుభూతాన్ని కూడా దేశం నుంచి పారదోలే మొదటి అడుగు, మొదటి ప్రయత్నం మనమెందుకు చేయకూడదు? మట్టి పాత్రలను తిరిగి తీసుకొద్దాం. దేశ ప్రగతికి, ప్రజా ఆరోగ్యానికి, ప్రజా చైతన్యానికి బాటలు వేద్దాం. ప్రజల కోసం పాటుపడదాం. ప్రజలకు మంచి భోజనాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి విలువలను కాపాడుకునే విధంగా కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టిద్దాం. భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి మాట ఇది. భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటుంది కొత్త రాజకీయ వ్యవస్థ కోసం. కానీ కాంగ్రెస్, బీజేపీ అనే పార్టీలు ఒక ముసలంలాగా, ఒక చీడ పీడలలాగా దేశాన్ని, రాష్ట్రాలను పట్టి పీడిస్తూ ప్రజలను, ప్రజల మనోభావాలను, ప్రజల అభివృద్ధిని, సామాన్య ప్రజల ఆరోగ్యాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ దుష్ట పార్టీలకు చరమగీతం పాడి దేశ ప్రగతిలో భాగస్వాములమవుదాం. ప్లాస్టిక్ అనేది వాడే కుర్చీ, తాగే గ్లాసు, వేడి పానీయాలు తాగే గ్లాసు, చల్లని పానీయాలు తాగే గ్లాసు, ప్రతి చోట ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అనే చెత్తతోని రోడ్లు వేస్తే ఈ ప్లాస్టిక్ని మనం స్వేచ్ఛగా వాడుకోవచ్చు. దీన్ని రీప్లేస్ చేసే విధంగా మట్టితో తయారు చేయండి. పలిగిపోతే పలిగిపాయే పాత్ర, పలగడం వల్ల నష్టం లేదు. కానీ నీ ఆరోగ్యాన్ని ముఖ్యం చేస్తున్నటువంటి ఈ ప్లాస్టిక్ పెనుభూతాన్ని నిర్మూలించకపోతే, చైతన్యం రాకపోతే ఎవరు నిన్ను కాపాడుతారు? అది గుర్తుపెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది.